ఇదొచ్చేసి మా ఊరి పోలేరమ్మ దగ్గర చేసిన కోలాటం అనమాట. ఉగాది రోజుది. ఉగాది రోజు ఉదయాన్నే సద్దిపోసిన వీడియో, షార్ట్ వీడియో పెట్టాను కదా! ఆ రోజు అన్నదానానికి కూడా ఉంటుంది. మధ్యాహ్నం ఖచ్చితంగా ప్రతి ఉగాదికి మధ్యాహ్నం అన్నదానం అనేది ఉంటుంది. సాయంత్రం ఇట్లాగా ఒకవేళ ప్రోగ్రామ్ పెడితే పెడతారు, లేకపోతే లేదనమాట. లాస్ట్ ఇయర్ అయితే పెట్టలేదు. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏమో పెట్టారనమాట ఈ కోలాటం అనేది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడొచ్చేసి కోలాటం చేస్తా ఉన్నారు. సరే అని వీడియో తీశారు కదా! నేను వాయిస్ ఓవర్ చూద్దామని చూస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు నేను లేననమాట. నైట్‌కి ఊరికెళ్ళిపోయాను. ఇంక మా తమ్ముడు వాళ్ళు నేను చూడలేదని చెప్పేసి వీడియో తీశారు. ఇంక దాన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని చెప్పేసి అప్లోడ్ చేసి చూస్తున్నాను అనమాట. మా చిన్నప్పుడు ఏంటంటే మా పోలేరం కాడ మంగళవారం భజన చేస్తారండి. ఇప్పటికీ ప్రతి మంగళవారం భజన చేస్తారు. కానీ మా చిన్నప్పుడు ఏంటంటే జనాభా ఎక్కువ వచ్చేవాళ్ళు భజన చేయడానికి. అలాగే చిన్న పిల్లలందరం గ్యాదర్ అయ్యేసి డిమ్మిండాల్ ఆటని, తరుముకునే ఆటని అసలు వాళ్ళు భజన చేస్తూ ఉంటే మా పాటికి మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం. భజన అయిపోయేదాకా ఉండేసి ఆడుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళమి. ఇప్పుడైతే ప్రతిరోజు ప్రతి మంగళవారం భజన చేస్తున్నారు కానీ పిల్లలైతే ఎవ్వరు రారనమాట. ఇంకా ఇప్పుడుండే వాళ్ళకి ఇంకా స్కూలు, ట్యూషన్ వాళ్ళకే గ్యాప్ ఉండదు. ఇంకా అందుకనేసి అప్పుడు అట్లా ఉండేదన్నమాట మా జనరేషన్లో. ఈ వీడియో అయితే అంతే అండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటండి, ఇది వచ్చేసి వాళ్ళు ఏంటి అంత ఫాస్ట్గా చేస్తున్నారు అనుకోకండి. ఎందుకంటే అది స్పీడ్లో పెట్టుందనమాట కోలాటం అనేది. స్లోగా పెడితే మీకు బోర్ కొడుతుందని. ఇంక ఈ వీడియో అయితే అంతే అండి. నెక్స్ట్ వీడియోతో వస్తాను.